సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకరోజు గ్రామ సభలను నిర్వహించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. We are working linking of rivers. If we can do in India linking of rivers, then agriculture, we can feed the global community, huge chunk of land, all these things we are having advantages. Another area I am working, power, fuel. This is a new era we are going to witness in the near future. God blessed India with sunlight, now solar revolution. We are planning now hybrid model, solar, wind, pumped energy, battery, and also hydel, and also thermal to get cost-effective solution. That is where we are working. And at the same time, EVM, we are focusing more. And if we can go through totally petrol, diesel, all these things are going to reduce drastically in course of time. Thereby, we can control pollution. That is going to come in the near future. From then onwards, India is well positioned for green hydrogen and downstream industries. If you can go to green hydrogen, Andhra Pradesh is well positioned because of ports. In east coast, nearly 1,000 kilometers coastline. Already we are having 6 to 7 ports. We are increasing another 3 ports. We are going to construct another 7 airports are there, another 5, 6. And we wanted to connect from village to port, marketplace, headquarter, everywhere. That is how we are planning infrastructure in a big way. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆఫీసులో చెత్త తగలబెట్టినా వైసీపీ ఏదో స్కామ్ చేసిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఇంకొక అంశం గురించి కూడా మీతో మాట్లాడాలి. మనం చూసాం రాజమండ్రిలో R&R ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు. చాలా గందరగోళం జరిగింది. చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట. ఎమ్మటి వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎలక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారు, చూసుకున్నాను. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ? మన గుండు కరకట్ట మీద ఫైల్ తగలేశారు మొన్న, అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది. కరకట్ట మీద ఫైల్స్ తగలేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు, చూశాడు. కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకాయలు తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు. గుంటూరు తగలేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిస్చిఫ్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా చిత్తుకాయతాలు అయినా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇది ఒక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నా నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలైతే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ ముఖాన వేయాలి.
ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి, ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని. చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో, లేకపోతే చెత్త తగలేసారని మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా. మంగళగిరిలోని ఏషియా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను పరిశీలించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసన్ శివనాథ్ చిన్ని. ప్రాంత వాసులకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మేము అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంది. ముఖ్యంగా స్టేడియం రెడీ అయ్యే టైంకి ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచినీటి ఫెసిలిటీలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రైల్వే డిఆర్ఎంకి కూడా లెటర్ పెట్టాం ఆల్రెడీ ఆర్ఓబి మీద, దాని మీద పని జరుగుతుంది. ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ఆర్ఓబి కూడా పూర్తయ్యేటట్టు చేస్తాం. అయిపోతుంది, ఏముంది ఆర్యూబీ అయితే మేము పెట్టే ఉద్దేశం లేదు, ఆర్ఓబియే పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్యూబీ పెట్టడం వల్ల యూజ్ లేదు, ఇది స్టేడియం మేజర్ స్టేడియం కాబట్టి రైల్వే వారి డిజైన్స్ కూడా చూడాలి. రైల్వే వారితో కూడా సంప్రదిస్తున్నాం, వాళ్ళు ఆర్ఓబి అంటారు, నాకు తెలిసి అయితే ఆర్ఓబియే వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆర్ఓబి కూడా డబుల్ ఆర్ఓబి వచ్చేటట్టు చూద్దాము, ఎందుకంటే ట్రాఫిక్ ఇన్ అండ్ ఎగ్జిట్ ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి. కాబట్టి అంతర్జాతీయ మ్యాచ్ పెట్టామంటే సుమారు 32,000 మంది ప్రజలు ఇక్కడికి రావాల్సి వస్తుంది. 32,000 మంది ప్రజలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రైల్వే వారితో మాట్లాడైనా కానీ, వెస్టర్న్ బైపాస్ నుంచి రోడ్డు తీసుకునైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఇన్ఫ్రా పూర్తి చేస్తాం. ఇది రాజధాని ప్రాంతం, విజయవాడ గుంటూరు అని కాదు, అమరావతి. ఈ అమరావతి ప్రాంతంలో ఒక చోట ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక చోట హోటల్ ఉండొచ్చు, ఇంకో చోట స్టేడియం ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళున్న మన అరకొర్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. వన్స్ వాళ్ళు చూసాము, మన 2014 నుంచి 19 దాకా బోర్డుని కార్పొరేట్ ఆఫీసులు చాలా వచ్చినాయి. అట్లాగే రేపు అమరావతి వస్తే దాదాపు 10-12 హోటల్స్, కార్పొరేట్ హోటల్స్ రాబోతున్నాయి. పక్కనే అమరావతి ఉన్న ఫెసిలిటీస్ని మనం సద్వినియోగం, మా ఊరు మీ ఊరు కాదు, ఇదంతా అమరావతి. అమరావతి మా రాజధాని, మన కలర్ రాజధాని. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అది విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, మంగళగిరి అవ్వచ్చు, ఇదంతా కలిపి. ఎక్కడైతే బైలాస్లో ఏ విధంగా రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలో అని రాసిందో ఆ విధంగా ఆఫీసు ఉంటుంది. బైలాస్లో ఏది ఉంటే అది, నాకు ఇంకా చూడలో బైలాస్లో ఏ విధంగా ఉందో, బైలాస్ ఉన్న దాని ప్రకారం మనం పాటించాలి. కానీ బైలాస్ని అయితే దాటి మనం చేయలేం. కాబట్టి బైలాస్లో ఏ విధంగా ఉందో చూసుకుని ఎక్కడ ఉండాలో అక్కడికి మేము తీసుకొస్తాం. అందులో ఈ ప్రాంతం కొంచెం రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి బైలా కనుక అట్లా ఉంటే తప్పకుండా ఈ ప్రాంతంకి వస్తుంది. కానీ బైలా వైజాగ్ ఉంటే వైజాగ్లో ఉంటుంది. ఏ విధంగా బైలా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై తిరువురు పట్టణంలో స్థానిక వైద్యులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. కోడూరు మండలం హంసల్దీవ్ బీచ్ ఘటన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. హంసల్దేవి సాగర సంగమం సందర్శనార్థం గుడివాడ నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం, అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆటాడుకున్న తరుణంలో 2 పెద్ద అలలు వచ్చి వాళ్ళని లోపల లాగేసిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు బాధ్యతలు చెప్పారు.
ఇంకా దాంట్లో ఒకళ్ళేమో కొట్టుకుపోయారు, ఇంకా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు. ఒకరేమో బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయింది ఒక ఆమె. ఈ ముగ్గురు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇది అనుకోని దురదృష్టకర పరిణామం. అతని వాళ్ళ ఆచూకీ కోసం, లేదా కొట్టుకుపోయిన అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా వాళ్ళని ఆదుకుంటుంది. ఇది ఒకసారిగా సముద్రంలో వచ్చిన పెద్ద అలలు రావడంతో జరిగిన ప్రమాదం తప్ప వేరే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లోతుకి వెళ్ళదని చెబుతున్నారు. పైన అక్కడ ఆడాడుకుంటున్న తరుణంలో వచ్చేసి ఒకసారి ఒకదానంటే ఒకటి పెద్ద అలలు రావటం, లోపల లాగేయటం జరిగిందని చెప్పిన. ఇలాంటి దురదృష్టకర పరిణామం జరగటం, ఒకరు గలంత అవటం, మరొకరు ప్రాణం కోల్పోవటం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.